అన్న అన్న ఎక్కడికి వెళ్తున్నావు అన్న? డొనేషన్ ఫుడ్ పంచడానికి ఏమే? ఇది డొనేషన్ ఛానల్ కి ఒక కామెంట్ వచ్చింది, చదవ అన్న. కామెంట్ బ్రో, మీ డొనేషన్కి ఇచ్చే వెజ్ బిర్యానీని ఎలా రెడీ చేస్తారో చూపించండి. ఆల్రెడీ రెడీ అయిపోయిందిరా, మధ్యాహ్నం ఇంకోటల్లా అప్పుడు చేసి చూపిద్దాంలే. సరే అన్న. ముందుగా ఈ దబ్బరాలకి ఆయిల్ పోస్తున్నా. ఇప్పుడు దీంట్లోకి అన్ని రకాల హోల్ గరం మసాలా వేస్తున్నా. గరం మసాలాలు కొద్దిగా రోచినాక దీంట్లోకి ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, ఆనియన్ కొద్దిగా బ్రౌన్గా ఫ్రై అయినాక దీంట్లోకి అల్లం తలగడ్డ పేస్ట్ వేస్తున్నాము. అలాగే కొత్తిమీర, పుదీనా, కట్ చేసుకున్న టమాటాలు, సాల్టు, చిల్లీ పౌడరు, ధనియాల పొడి, చికెన్ మసాలా, కస్తూరి మేతి, 1/4 లీటర్ పెరుగు పోయేస్తున్నా. ఈ మసాలా మొత్తం కొద్దిగా రోస్ట్ అయినాక దీంట్లోకి క్యారెట్, బీన్స్, ఉల్లగడ్డ, బఠానీ అయితే వేస్తున్నాము. వెజిటేబుల్ కూడా కొద్దిగా ఫ్రై అయిపోయినప్పుడు దీంట్లోకి 1కి 2 ఎక్కడ నీళ్ళు పోయేస్తున్నాము. ఒక 5 నిమిషాల తర్వాత నీళ్ళు అయితే వేడి అయిపోయినాయి, టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి రైస్ వేసేద్దాము. మేము చేసే డొనేషన్ ఆర్డర్కి ఎలా చేస్తామో సేమ్ అలాగే చేస్తాము, కస్టమర్ వచ్చినా రాకపోయినా. దీంట్లో ఉన్న నీళ్ళు మొత్తం 90% నిగిపోయినాయి. ఇప్పుడు దీనిపైకి కొద్దిగా గరం మసాలా, నెయ్యి వేసేసి దమ్ పెట్టేద్దాము. రే కుమారు, రారా, దమ్ అయిపోయింది, ఓపెన్ చేద్దాము. ఒక 20 నిమిషాల తర్వాత మనం బిర్యానీ ఓపెన్ చేస్తే ఇలా రెడీ అవుతుంది. సేమ్ ఇలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది.